వాళ్ళందరూ వన్ బై వన్ ఏదో చెట్టుకి ఆకులు రాలినట్టు వన్ బై వన్ రాలిపోతుంటే నవ్వు వస్తుంది సార్. నిజంగా చెప్పాలంటే బెస్ట్ బ్యాచ్ అంటే 2019 to 24 బెస్ట్ బ్యాచ్ సార్. ఎందుకంటే అటు వైసీపీలో కానీ ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన సార్ ఈ టర్మ్లో ఎవరైతే బెస్ట్ పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళు బెస్ట్ బ్యాచ్ సార్ సినిమాలో చెప్పినట్టు. ఎందుకంటే అరాచకం ఎలా చేయాలి, అక్రమాలు ఎలా చేయాలి, అవినీతి ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, రాజకీయ నాయకులు ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అంటే వైసీపీ లీడర్ల దగ్గర నేర్చుకోవచ్చు సార్. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత పోలీసులో ప్రెజర్ పెట్టినా, బెదిరించి బ్లాక్మెయిల్ చేసినా కానీ ప్రజల కోసం ఎలా పోరాడి నిలబడాలనేది టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ జనసేనలో కానీ మిగిలిన పక్షాల్లో కానీ మనం చూసాం సార్. అందుకే నేను వీడిని ఏమన్నా అంటే 1924 ఎవరైతే పార్టీ మారకుండా ఆ పార్టీ నమ్ముకొని ఉన్నారో వాళ్ళు ద బెస్ట్ బ్యాచ్ అని సార్. ఎందుకంటే అధికారం వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాకముందునే అదేందో వికెట్ల మీద వికెట్లు పడిపోతున్నాయి సార్ మరి దారుణంగా. ఇంకా పోతే ఇందాక అప్సర్ రాజేష్ గారు మాట్లాడతా మా సీఏలో కూడా సార్ యాక్చువల్గా సీఏ చదివిన తర్వాత పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని కూడా మేము మనసులో కానీ ఒక ప్రమాణం చేసుకున్నాం సార్. యాజ్ పర్ మా రూల్స్ సీఏ రూల్స్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే ప్రాక్టీస్లో మనం కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి మిస్రిప్రజెంటేషన్ చేయకూడదు, తప్పులు చేయకూడదు, కరెక్ట్ లెక్కలు చూపించాలి, గవర్నమెంట్కి కానీ ఇంకోటి కానీ సొసైటీ కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని మేము ప్రమాణం చేస్తాం సార్. అంత ప్రమాణం చేసి సర్టిఫికేట్ తీసుకున్న విజయసాయి రెడ్డి అన్ని కేసుల్లో ఏటూగా నిలబడ్డాడంటే ఇంకా రాజ్యసభ మెంబర్ కానీ ఇంకో కేసు కానీ లేదు బయటకు వచ్చి నేను వెంకన్న స్వామి మీద ప్రమాణం ఏం చేసి చెప్తున్నాను, నేను అన్ని నిజాలే చెప్తాను, అదే దొంగ చెప్పినట్టు అబద్ధాలు చెప్పినట్టు ఈయన స్టేట్మెంట్లు ఇస్తే ఎవరు నమ్ముతారు సార్? ఎందుకంటే ప్రాక్టీస్లోనే ఆయన ఎన్ని మోసాలు చేసి చూసినావు. మన్నగారు చెప్పినట్టు ప్రతి కేసులో నిజంగా సచిన్ టెండూల్కర్ గారికి ఎలాగైతే 10 అనేది ఇచ్చారో ఇంకా A2 అంటే విజయసాయి రెడ్డి అంటే A2 సార్. నిజంగా మా అప్సర్ రాజేష్ గారు కోర్టులో కేసేసో లేదంటే ప్రధానమంత్రి గారికి లెటర్ పెట్టి A2 అనే వాడిని విత్డ్రా చేయించాలి సార్ కంపల్సరీగా. అలా ఉంటుంది సార్. కానీ ఇంకోటి సార్ ఇక్కడ కర్మ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కర్మ ఎవరిని వదిలిపెట్టదనే దాంట్లో ఇక్కడ మనం చూస్తుంది సార్. ఇందాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన ఇంకోళ్ళు మాట్లాడినా ఆ రోజు షర్మిలా గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ వాళ్ళ అన్నతో విభేదాలు వచ్చి బయటకు వచ్చినప్పుడు కానీ లేదు తన ఆస్తి మా ఆస్తి పంచని అడిగినప్పుడు కానీ ఈ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడి చెప్పాడు సార్? విపరీతంగా ఆమె ఈవెందో ఆమెకి పర్సనల్ అంటే ఇంకా కొన్ని చెప్పకూడదు సార్ బయటికి వివిధలతో సంబంధాలు అక్కరగట్టేలాగా ఈ యొక్క విజయసాయి రెడ్డి దగ్గర నుండి ప్రోత్సాహం కల్పించారు సార్. కొన్నాళ్ళు నేను సోషల్ మీడియా కూడా చూశారు సార్ ఎంత దారుణంగా షర్మిలమ్మని ఇచ్చేశారు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల కూతురు ఆమెని ఎంత దారుణంగా బాడీ షేమ్ దగ్గర నుంచి పరిస్థితి ఎన్ని చేశారో మనం చూసాం సార్. ఆ పాపం అనేది ఎక్కడికి పోదు సార్. కర్మ రూపంలో ఈ రోజు ఇలా జరుగుతుంది. ఇది కర్మలేనా? కర్మే సార్, కావాలనే ముమ్మాటికి కర్మే సార్. వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళ యొక్క డబ్బులు సంపాదించడం కోసం ఎంతో మంది ఈ కర్మ ఏంటి ఎట్లా అంటే ఇప్పుడు కొద్దిమంది అనుకునేది ఏంటంటే కావాలనేది ఏదో గేమ్ ప్లాన్ అని కొద్దిమంది చెప్పడం, లేదనంటే దాంట్లో ఇమడలేక బయటకు వస్తా ఉన్నారు ఏదో ఒత్తిడి కావచ్చు లేదంటే స్వేచ్ఛ లేదు అనేది ఇంకొకటి ఏమనిపిస్తుంది. వీళ్ళ గేమ్ ప్లాన్ అది పక్కా ఉంది సార్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు రాజకీయాలకి దూరంగా ఉంటున్నా అని చెప్పాడు. రేపో మాపో వైసీపీకి కూడా ఈయన రాజీనామా లెటర్ సబ్మిట్ చేయొచ్చు. ఆటోమేటిక్ ఏమైంది కేసులు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా కేసులు నిజంగా బీజేపీ కానీ టీడీపీ కానీ తలుచుకుని జనసేన కానీ కేసులు ఇంకా ఫాస్ట్గా చేయవచ్చు. ఎందుకంటే అతను ఎటువంటి రాజ్యసభ మెంబర్ కాదు, నాలాగా సాధారణ మెంబర్ కాబట్టి కేసులు పిలవచ్చు, ఎంక్వైరీ అన్నీ చేయొచ్చు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా రాజ్యసభ మెంబర్లకు అన్ని రాజీనామా చేసి ఇన్బిల్డ్గా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా గవర్నర్ పోస్ట్ కనుక కొట్టేస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఉండవచ్చు, మన మీద ఏ కేసులు ఉన్నా కానీ మమ్మల్ని పిలవరు, మనం కొన్ని కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆటోమేటిక్గా A2 కింద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆటోమేటిక్ A1 అవుతారు సార్. A2 దగ్గరికి రాకపోతే A1 దగ్గరికి ఎలా వెళ్తారు? సో ఆగిపోయింది అన్న కోణం కూడా ఉంది సార్. వీళ్ళు అలా థింక్ చేస్తున్నారు. మరి ఈ బీజేపీ వాళ్ళు కానీ ఇంకొకరు ఏం చేస్తారు చూడాలి సార్. ఈ గవర్నర్ పోస్ట్ అట్లా ఆయన జీవిత ఆశయం సార్. ఇవంతా అంటే అవకాశం ఉంటుందా? ఈ కేసులు ఎదుర్కొంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత బలం కలిగిన పార్టీ ఇటువంటి అవినీతి మకిలంటిన వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్లుగా నియామకం చేసే అంతటి అవసరం భారతీయ జనతా పార్టీ టెక్నికల్గా అంటున్నాను సార్. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు అంటే గవర్నర్గా అపాయింట్ చేయడానికి ఈ కేసులు పెద్ద ప్రతిబంధకం కాకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇవాళ గవర్నర్గా నియామకం చేసుకోవడానికి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు అందుబాటులో. వాళ్ళకి అవకాశం ఇస్తారు తప్ప ఇటువంటి అవినీతి మకిలి ఇన్ని కేసుల చరిత్ర వాళ్ళకి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ కదా. ఒక్కసారి సార్ ఒక విషయం సార్ మా రాజేష్ గారు మర్చిపోయారు అనుకుంటా. 2014 to 19 సెంట్రల్ గవర్నమెంట్ ఉంది.
14 to 24 కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు 24 to నెక్స్ట్ వచ్చే వరకు ఎలక్షన్ వరకు కూడా బీజేపీ గవర్నమెంట్. అంటే దాదాపు అవునన్నా కాదన్నా వరుసన 15 సంవత్సరాలు వీళ్ళే గవర్నమెంట్ ఉన్నారు. నిజంగా వీళ్ళకి వైసీపీ మీద కానీ విజయసాయి రెడ్డి మీద కానీ ప్రేమ లేకపోతే డెఫినెట్గా ఆయన తీసుకొచ్చి కేసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయొచ్చు కదా, దత్తగతిన పూజ చేయొచ్చు కదా, డెఫినెట్ జైలు పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టట్లా? అదొకటి ఇంకోటి సార్, వీళ్ళు పార్లమెంటరీ కమిటీ 2 కమిటీలు వేస్తే 2 కమిటీల నుంచి వైసీపీ నుంచి ఎవరు పేరు ఇచ్చారంటే విజయసాయి రెడ్డి పేరే ఇచ్చారు. ఎందుకని బీజేపీకి అంత దగ్గర కాబట్టి. కృష్ణకాంత్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి, అడ్వకేట్ కూడా వారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్.